రోజుకు 16 గంటలు కష్టపడుతున్న ఒక మనిషి, కాని అతని జేబులో మాత్రం ఒక్క రూపాయి కూడా మిగల్దంలేదు. ఎందుకో తెలుసా? అతని పేరు రాజు. ఒక సాధారణ రిక్షా డ్రైవర్. ఇంట్లో భార్య, పిల్లలు అందరూ అతనిపై ఆధారపడి ఉన్నారు. ఒకరోజు అతని భార్య అనారోగ్యానికి గురైంది. డాక్టర్ చెప్పాడు, మందులు తప్పనిసరిగా తీసుకోవాలి. కాని అతని చేతిలో డబ్బు లేదు. ఆ రాత్రి అతను ఒంటరిగా కూర్చున్నాడు. నేను ఎంత కష్టపడినా ఎందుకిలా జరుగుతోంది? ఆ రోజు అతను హనుమంతుడి దేవాలయానికి వెళ్ళాడు. హనుమంతుడా, నాకు దారిచూపు. మరుసటి రోజు నుంచి అతను మారిపోయాడు. నేను ఓడిపోను. ఉదయం నుంచి సాయంత్రం వరకు అతను ఆగలేదు. పని పని పని. అలసిపోయినా ఆగలేదు. ఒకరోజు ఒక పెద్ద మనిషి అతని రిక్షాలో కూర్చున్నాడు. అతని కష్టాన్ని గమనించాడు. నీ నిజాయితీ నాకిష్టమైంది. నా దగ్గర పనిచేస్తావా? ఆ రోజు రాజు జీవితమే మమారిపోయింది. ఇప్పుడు అతను విజయవంతుడు. అతని కుటుంబం సంతోషంగా ఉంది. అతను మళ్ళీ దేవాలయానికి వెళ్ళాడు. ధన్యవాదాలు హనుమంతుడా. కష్టపడితే దేవుడు తప్పకుండా దారి చూపిస్తాడు. జై శ్రీరామ్, జై హనుమాన్.